ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. డు నాట్ బి డిస్మేడ్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎంతటి వారైనా ఏవేవో కారణాల చేత, భయాల చేత ఆందోళన చెందుతూ దిగులు పడుతూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా మెరుగుపడని పరిస్థితులు, అవి ఆర్థికపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, విద్య నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, వివాహ నిమిత్తం అనేక ప్రయత్నాలు జరిగిస్తూ కానీ ఎక్కడా కనుచూపు మేరలో అవకాశాలు కనబడని నేపథ్యంలో నిరాశ, నిస్పృహలు ఆవరించి దిగులు పడటం ఆరంభిస్తాం. ఈ నేపథ్యంలో నాకే ఎందుకు, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఏం జరుగుతుందో అర్థం కాక నిరాశతో బలహీనపడిపోతాం. ప్రతి ఒక్కరికి వారి వారి పరిస్థితిని బట్టి, నేపథ్యాన్ని బట్టి ఇలాంటి అనుభవాలు మనకి సుపరిచితమైనటువంటివే. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజుల్లో మనం చూస్తుంది అనేక విధములైన నిరాశ, భయం, ఒత్తిడి. అసలు జీవితమే ఒక పోరాటంగా మారిపోతుంది. కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కొంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోవటం, మనం కూడా కొన్నిసార్లు మనల్ని వదిలేసుకుంటున్నాం. అయితే ఈ నేపథ్యంలో దేవుడు ఇంకనూ నిన్ను ప్రేమించేవాడిగా ఉంటూ ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. నీ ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ నేపథ్యాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ మార్గాలు ఎరిగినటువంటి దేవుడు, నీ బలహీనతలు చూస్తున్న దేవుడు మాట్లాడుతున్న మాట. ఒకవేళ ఈ మాట నీకేనేమో, నీ పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టులాడుతూ నలుగుచూ ఉన్న నేపథ్యంలో ఉంటే, దిగులు చెందుతున్న నేపథ్యంలో ఉంటే, నిన్ను దృష్టించి, నీ మీద దృష్టించి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నీ ప్రార్థన జీవితంలో నిన్ను బలపరుస్తాను. నీ లోపల దాగి ఉన్న ఉత్సాహాన్ని ఉత్తేజపరుస్తాను. చాలా ఉత్సాహం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు. నువ్వు దిగులు పడిన కారణము చేత అవన్నీ లోపల కప్పివేయబడి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపబోతూ ఉన్నాడు. పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇయ్యలేదు కనుక ఆయన పరిశుద్ధాత్ముడు నీతో ఉండగా, ఆయన కనుదృష్టి నీ మీద ఉండగా, ఆయన సహవాసములో నువ్వు బలపడుతూ ఉంటుండగా, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, ఒత్తిడులు కానీ నేను దిగులు పడటం కూడా అవి నీ మీద ప్రభావం చూపలేవు. కొన్నిసార్లు శారీరకంగా అలసిపోతాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. సొమ్ముసిల్లిన వారిని బలపరచువాడు ఆయన. నీ శక్తి తక్కువైనప్పుడు నీకు శక్తినిచ్చి లేవనిచ్చి, నీ పోరాటాల మధ్య, నీ వేదనల మధ్య, కన్నీటి మధ్య నీకు విశ్రాంతిని కలుగు చేయవాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ విషయంలోనైనా నీ జీవన ప్రయాణంలోనూ దిగులు పడుతున్నావా? ఏ విషయంలో అన్నా నువ్వు బలహీనపడిపోయి ఆశలు విడిచిపెట్టిన నేపథ్యంలో ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను బలపరిచే దేవుడను, నేను విడిచిపెట్టే దేవుడినే కాదు, విడువని ఎడబాయని దేవుడను, నేనింకను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు దిగులు పడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలు
అవి శాశ్వతమైనవి కావు. నీవున్న స్థితిని మార్చలేనటువంటి వాడు కాదు దేవుడు, పరిస్థితిలో మార్చగలిగిన వాడు. దేవుడు నిన్ను బలపరుస్తాను అని నీకు వాగ్దానం ఇచ్చిన దాని అర్థమేంటో తెలుసా? నువ్వు మళ్ళీ లేచే అవకాశం ఉంది. నువ్వు మరల తిరిగి సంపూర్ణమైన ఆశతో నువ్వు నడిచే అవకాశం ఉన్నది. నీకు విజయము కలిగే మార్గం సిద్ధపరచి ఉన్నది. ప్రియదేవుని జనాంగమా, దిగులు పడద్దు. నీవు బలహీనుడవు కావు, నేను నీ బలమై నిన్ను బలపరుస్తానని దేవుడు అంటున్నాడు. నీవు ఒంటరివి కావు, శక్తితో నిన్ను నింపి నీ ప్రక్కన ఉండి నడిపిస్తానని మాట్లాడుతున్నాడు. నువ్వు త్రోవ తప్పడానికి వీలు లేదు. ఆయన సిద్ధపరిచిన మార్గంలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయం నీవు ఈ మాటల నేపథ్యంలో, ఈ వాగ్దాన నేపథ్యంలో నీవెక్కడ నిలిచి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నిలిచి ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. వాక్యం అనే వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన ఎడల నమ్మకము కలిగిన వానిగా, వాగ్దానాన్ని నమ్మగలిగిన వానిగానే ఉంటున్నావా? నమ్మితే ఇక దిగులెందుకు, దిగులు పడద్దు. నేను బలపరిచి దేవుడు నీతో ఉన్నాడు. నీ చేతిని ఆయన చేతికి అప్పగించి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, ఇదిగో బలహీనపడిన నేపథ్యంలో నీ ధైర్యముతో మమ్మలను నింపు, నీ విశ్వాసములో మమ్మలను బలపరిచి, నీ తట్టు చూస్తూ సంపూర్ణ సడలని విశ్వాసముతో మేము నిలుచుండి నీవు సిద్ధపరిచిన మార్గాలలో నిన్ను హత్తుకుని నడిచే కృప మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.